ఓకే, ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దేవుడు ఇంత మంచి హ్యాపీయెస్ట్ మూమెంట్ని ఈరోజు ఇచ్చినందుకు దేవాతి దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. యాక్చువల్గా నిన్నంతా నేను బెడ్ మీదనే ఉన్నాను. ఈరోజు మార్నింగ్ నుంచి 3-4 o'clock వరకు కూడా నేను బెడ్ పైనే పడుకొనే ఉన్నాను. హై ఫీవర్, తలనొప్పి అన్నీ. కానీ అన్న ఈవినింగ్ ఇట్లా పిల్లలు సెలబ్రేషన్ అని చెప్పలే, కేక్ కటింగ్ ఉంది, సో వాళ్ళు హర్ట్ అవుతారు, నువ్వు రావాలని చెప్పినందుకు ప్రేయర్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యాను. ఎనీవే, దేవుడు ఇంత చక్కటి హ్యాపీనెస్ని మీ అందరితో పాటు ఇచ్చాడు. దేవాతి దేవునికి వందనాలు. అండ్ యాక్చువల్గా నేను అనుకున్నాను షేర్ చేసుకోవాలి అని, అదే వాళ్ళు చెప్పారు, అభిరామ్ వాళ్ళు ఇందాక. అండ్ నేను అదే చెప్దాం అనుకున్నాను, అంటే నేను అన్న గురించి చెప్దామని అనుకున్నాను. ఎందుకంటే మ్యారేజ్ అంటే చాలామంది ఇవాళ రేపు డిఫరెంట్ థింకింగ్ వచ్చేసింది. అంటే ఈ బిజీ లైఫ్లో ఏదో చేసుకున్నామా ఉంటున్నామా అని. కానీ చాలా లైఫ్స్లో అండర్స్టాండింగ్ లేదు. చాలా లైఫ్స్లో ఒక అవగాహన లేదు. అవగాహన అంటే ఎలా ఉండాలో తెలియక చాలామంది ఉండలేకపోతూ ఉన్నారు. సో ఈవెన్ నాకు కూడా తెలియదు. అన్న ఫ్యామిలీ లైఫ్ ఎడ్యుకేషన్ ఆయన చేశాడు కాబట్టి ఆయనకు తెలుసు మ్యారేజ్ ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలా. ఆయన ఒక కోర్స్ చేశాడు దాని మీద. సో ఆయనకు చాలా తెలుసు. దాని తర్వాత నేను చాలా మార్చుకున్నాను నా లైఫ్లో ఎలా ఉండాలి అనేది. అండ్ నేను మ్యారేజ్ జర్నీ గురించి చెప్తే 9 years ఎలా గడిచినాయో నాకు అర్థం కావట్లేదు అసలు. ఇప్పుడు 10th అడుగు పెట్టాము, 9 finished. సో అనిపిస్తుంది అసలు 9 years అయిపోయాయా అనిపిస్తుంది. ఎందుకంటే మా పెళ్ళిలో వీళ్ళందరూ చిన్న ఇంత పిల్లలు నా వెయిల్ పట్టుకున్నారు వెనకాల. సో ఈరోజు ఇంత హైట్ అయిపోయారు, ఇంత మంచిగా వర్షిప్ చేస్తున్నారు. నిజంగా దేవుని బ్లెస్సింగ్. సో ఇంతవరకు దేవుడు మమ్మల్ని కాపాడాడు. అన్న గురించి నేను చెప్పాలంటే చాలా పేషెన్స్, అన్నది ఓపిక, చాలా అండర్స్టాండింగ్. ఎందుకంటే నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఎవరికైనా. నేను సింగిల్ గర్ల్ని, నాకు బ్రదర్స్ సిస్టర్స్ లేరు. సో నేను చాలా ప్యాంపరింగ్ కిడ్. మా మమ్మీ వాళ్ళు నన్ను చాలా ప్యాంపర్ చేశారు. సో అన్నీ ఓర్చుకున్నాడు అన్న. నేను అట్లా ఉన్న, వంట రాకున్నా అన్న వంట చేసేవాడు, నాకు కట్టింగ్ రాకున్నా ఆయన చేసేవాడు. కొన్నిసార్లు నేను ఆయనకు నచ్చని పని చేసిన హీ యూస్ టు ఫర్గివ్ మీ. అన్నిటికీ బేరింగ్. ఎట్లయితే ఒక చెట్టు పండు బరువును మోస్తూ ఉంటుందో అట్లా బేర్ చేశాను నేను. సో కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో కూడా బయట వాళ్ళు కొన్ని మాటలు అన్నా కూడా అన్న బేర్ చేశాడు. సో ఒక టైం వచ్చింది, ఆ టైంలో నాకు ఆపరేషన్ అయింది. సో నేను మా పేరెంట్స్ ఇంట్లో ఉండాలి, ఆడ ఉండే పరిస్థితి లేకుండే. సో నేను ఇక్కడికి వచ్చేసాను. ఆ టైంలో చూసుకోవడం ఒక ఫీమేల్ ఉండాలి పక్కన. ఆపరేషన్ అయిన అమ్మాయికి ఎవరు లేరు, మమ్మీ కూడా కొంచెం బిజీ ఉండే. సో అయినా ఒక మదర్ కంటే ఎక్కువ చూసుకున్నాను నా నాన్న. మా మమ్మీ అనింది, తల్లిగా నేను కూడా ఇట్లా చూసేదాన్ని కాదేమో అనింది మా మమ్మీ కూడా. సో రియల్లీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్, మంచి ఓపిక గల భర్తని ఇచ్చినందుకు. అండ్ పిల్లల్ని కూడా నేను ఎప్పుడైనా నాకు బాగాలేదంటే ముగ్గురిని తీసుకొని కారులో తీసుకొని వెళ్ళిపోతుంది, నువ్వు రెస్ట్ తీసుకోసుగా ఎంతసేపు అని. నీకు మంచిగా అయినాక మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు అందరు అనేవాళ్ళు. అంటే ఎందుకు నువ్వు తీసుకుంటావు, రమ్యకు వదిలేయాలా పిల్లల్ని, రమ్యకు వదిలేయాలా, ఆడవాళ్ళు చూసుకోవాలా బాధ్యత అని అందరు చెప్పేవాళ్ళు. నన్ను కూడా అన్నారు చాలామంది, మీరు సృష్టికి విరుద్ధంగా ఉంటున్నారు అని. బట్ అవన్నీ పట్టించుకోకుండా దేవుని పని మనం చేయాలి. మనుషులు నచ్చింది కాదు, దేవుడు ప్లాన్ మనం నెరవేర్చాలని మేము జర్నీ కొనసాగించాము. నేను ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, అవి కూడా బయటికి రాలేదు. బట్ వి నో అన్నిటికీ కూడా క్రైస్ట్ని ముందుకు పెట్టుకొని మేము ముందుకు కొనసాగాము. ఎప్పుడు మా మధ్యలో ఉన్న గొడవలు మా మమ్మీ వాళ్ళకి చెప్పలేదు, మా అత్తయ్య వాళ్ళకి చెప్పలేదు. మేమిద్దరమే ఏదున్నా వి యూస్ టు గో అవుట్, సిట్ టుగెదర్, టాక్, ప్రాబ్లం ఏంటి, ఎలా చేద్దాము, ఇది ఏం చేస్తే సాల్వ్ అవుతుంది, ప్రేయర్ అంతే. అదే
ఎవరికి, అందుకే నిన్న క్రిస్టల్ ఒక మెసేజ్ పెట్టింది, ద ఓన్లీ కపుల్ హూ ప్రూవ్స్ ట్రూ లవ్ ఎగ్జిస్టర్ అని. నాకు షాక్ అనిపించింది ఆ మాట. నిజమైన ప్రేమ ఉందని ఈ కపుల్లో నేను చూశాను అని ఆ అమ్మాయి మెసేజ్ పెట్టింది. ఐ ఫెల్ సో హ్యాపీ. సో నిజంగా మీరు కూడా లైఫ్ పార్ట్నర్ వచ్చినప్పుడు యాక్చువల్గా బాయ్స్ షుడ్ బేర్ ద గర్ల్. గర్ల్స్ ఎలా ఉన్నా వాళ్ళను ఓపికతో బేర్ చేయండి. అండ్ ప్రేమకు మించింది లోకంలో ఏదీ లేదు. ప్రేమిస్తే ఎవ్వరు కూడా పుట్టింటిని జ్ఞాపకం చేసుకోరు అమ్మాయిలు. నేను మా పేరెంట్స్ ఇంటికి వెళ్ళింది ఫింగర్స్ పైన చెప్తాను 10 to 15 టైమ్స్ పెళ్ళైనాక. చాలా రేర్, ఉండను కూడా వెళ్ళి అక్కడ, ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు ఇక్కడ దొరుకుతుంది. సో లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ, ఫర్గివింగ్, సాక్రిఫైజింగ్, హెల్పింగ్ ఈచ్ అదర్, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. సో వాటన్నిటిని బట్టి ఐఎమ్ థ్యాంకింగ్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ అండ్ రిచ్లీ. థ్యాంక్ యూ.